ఐశ్వర్య ఉందా? ఐశ్వర్య మంచి బేర వస్తే వెళ్ళిపోయింది. కత్తిరీనా ఉంది, కావాలా? నేను దాని మొగుణ్ణి. సారీ బావా, అక్క ఇప్పుడే టెంపుల్ కి వెళ్ళింది, ఏదైనా చెప్పాలా? ఇంతకు నువ్వెవరు? నీ ఇందాక అక్క దగ్గర ఫోన్ దుప్పేశాను బావా. హే శిల్ప. శిల్ప ఎవరు? నీ చెల్లెలు పోయి చెక్కమ్మ తీసుకో. చిల్లు సారీ చిల్లు. వై మీ టాకింగ్ యు గోయింగ్, వాట్ ఇస్ హ్యాపెనింగ్? నన్ను వదిలేసి ఇంకో దాన్ని చూసుకో ప్లీజ్. కొంచెం లేట్ అయితే ఇంత కోపమా? డార్లింగ్ అది కాదు కానీ అడిగింది నవ్వా నవ్వా నవ్వా. అరే ఎంత కొట్టావు తెలుసా? ఒక ఫోటో దిగుదాం, ఉండు ఒక ఫోటో దిగు. ఎవడు పోయి నువ్వు ఆషాఢ మాసంలో ఏగలాగా? ఇద్దరేం ఫోటోలు దిగుతారా? ఎంపీ గారి ఇంటికి వస్తే ఫ్యామిలీ కూడా దిగచ్చు. ఓ యువర్ ఎంపీస్ పీపుల్. వావ్ కంగ్రాచులేషన్స్ భయ్యా, బాగా పట్టుకున్నావు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ చెప్పొస్తాను. పర్సనల్ అడల్ట్ మ్యాటర్, కొంచెం చెవులు మూసుకుంటారా? నేను ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీ ఫోటో తీసుకుని వస్తారు. నువ్వు వెళ్ళి బండి స్టార్ట్ చేయి. అర్థమైంది కదా? వెళ్ళి బండి స్టార్ట్ చేయి. చిలుగా అరే మట్ట చార్జర్ ఎక్కడున్నారా? చేరుకుందే నన్ను అడిగితే అలాగే చూడు కనిపించలేదు. ఈ టైంలో ఎలా జరుగుతుందంటరా? కంట్రోల్ కంట్రోల్. చూడండి రా, అమ్మాయిని అడుగుతున్నాడు, గేలు మారుతున్నాడు. Welcome back. మీరు వింటున్నారు आप सुन रहे हैं and you are listening to Super Hits 93.4 Red FM and this Pratika. On Red FM. When is the new last song Gana from the movie Atmabalam? ఇక్కడ ఉండు అనయ్య. కూల్ కూల్ ప్లీజ్ అన్నయ్య, అస్సలు ఓపిక లేదు. ఒక్క ఫోన్ కోసం ఎంతమంది ఎందుకన్నయ్య? ఏంటని ఆ లవర్ ముందు కొడతారు? బ్రదర్స్ మాట్లాడుతుంటే మాట్లాడినామండి. మీకు కావాల్సిన ఎంపీ ఫోన్
ఏంటి పిచ్చా నీకు? అవును, నువ్వంటే అంత పిచ్చి కోపం నా వల్ల కాదు. నీకెప్పుడేమవుతుందోనని టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఆన్సర్ చెప్పవా? బ్రదరు, పాప బాగుంది, మనకు లేదా? మండిందా? ఆవిడ గారికి చెప్పండి, మీ పాపను ఊరికి ఒక డైలాగ్ వేసినందుకే మీకు బీపీ రేజ్ అయిపోతుంది. నా డార్లింగ్ మీద చేస్తే మినిమం చంపేయాలి కదా. సారీ మేడం. నువ్వు కూర్చో. అయినా సరే నువ్వు అలా కొట్టడం కరెక్ట్ కాదు. అవును, చంపేసి ఉండాలి. ఒక దరిద్రం వదిలిండి. నన్ను చంపే. ఊరుక, అసలు నీకు వేళపాల ఉండదు. ఎప్పుడు మారుతావురా నువ్వు? మనకు పెళ్లి అయ్యాక. అయితే నన్ను ఎటైనా తీసుకెళ్ళిపో. నేను చెప్పింది పెళ్లి చేసుకుందామని, లేచిపోదాను కాదు. చెప్తే మా ఇంట్లో ఒప్పుకోర్రా. ఒప్పిద్దాం. చెప్తే అర్థం కదా. నాకొచ్చే మొగుడు సొసైటీలో మంచి పొజిషన్ లో ఉండాలి. మంచి ఫ్యామిలీ, కార్, బిల్డింగ్ అన్నీ ఉండాలి. ఇది నీ రిక్వైర్మెంట్సా, మీ ఇంట్లో వాళ్ళ రిక్వైర్మెంట్సా? ఐ లవ్ యూ రా. ఈ మాట చాలే. నీకోసం కారు బంగ్లా ఏంటి, అవసరం అయితే చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ కూడా కొనేస్తాను. ఎప్పుడు? నేను చచ్చాక? చచ్చిపోతుంది. నేను నిన్ను ప్రేమించింది నిన్ను చంపేసేదని కాదే, నిన్ను లేపుకుని వెళ్ళడం ఒక్క నిమిషం పని. కానీ మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని నిన్ను పెళ్లి చేసుకుంటే మనకు మొత్తం ఫ్యామిలీ ఉంటుందే. బేసిక్గా చిన్నప్పటి నుంచి బాగా బేవర్స్గా పెరిగా, ఎవరు లేకుండా ఒకటిగానే. కనీసం నీతో పాటు ఫ్యామిలీ వస్తుందని ఆశపడుతున్నా, అర్థం చేసుకో. నీ దెబ్బకి బీరు కూడా షార్ట్ అయిపోయిందిరా. నువ్వు చెప్పినవన్నీ కావాలంటే థౌజండ్స్ కావాలి. థౌజండ్స్ ఎక్కడ, లక్షలు కావాలి. థౌజండ్స్ అంటే లక్షలు కాదా? మళ్ళీ స్కూల్కి వెళ్ళు. లక్షలు కాకపోతే కోట్లు బే. సింగిల్ లేడీ కోసమా? ఆడాలంటే అంత లైట్ తీసుకోకు గురు. బెంగాల్లో, తమిళనాడు ఏ సెంటర్ చూసినా అందరూ లేడీ బాస్. అసలు బుద్ధి ఉందారా మీకు? బుద్ధి ఉండబట్టే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలా? అయితే సావండి మీరు అనాథలుగానే. మమ్మల్ని చచ్చిపోమంటావా? పదనాంపల్లి చచ్చిపోదాం. రే, అర్థం చేసుకోండిరా. నాకు పెళ్ళి అయితే నీకు కోడలు వస్తుంది, నీకు వదిన వస్తుంది. రేపు నాకు పిల్లలు పుట్టాక నువ్వు బాబాయ్ అవుతావు, నువ్వు తాత అవుతావురా. బాబాయ్, మనమంతా ఒక పెద్ద ఫ్యామిలీ అవుతాం. అది అర్థం చేసుకోకుండా మన బతుకులకి ఇంత మైలేజ్ ఉందా? ఏం చేద్దాంరా? చిచ్చా, ఆ విక్రమాద్ కరీం గడు ఆ స్మగ్లింగ్ సన్నాసి. ఆ సన్నాసు సంక్రాంతి మనకెందుకు? వాడు మన భయ్యా టాలెంట్ మీద ఫ్లాట్. వాడు ఎన్నోసార్లు ఆఫర్ ఇచ్చాడు కదా భయ్యా.